ఏ పెద్ద దేశంలో ఎన్నికలు జరిగినా దాని ప్రభావం స్టాక్ మార్కెట్స్ మీద ఉంటుంది. ఇంకా అగ్రదేశమైన అమెరికాలో ఎన్నికలు జరిగితే ప్రపంచ ఇన్వెస్టర్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు ఎలాంటి పాలసీస్ ఉన్న గవర్నమెంట్ రాబోతుందని. ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత డాలర్ బలపడుతోంది. ట్రంప్ మీద ఆశలు పెరిగాయి. అమెరికన్ ఎకానమీ మీద కూడా ఆశలు పెరిగాయి. అమెరికన్ ఇన్వెస్టర్స్ బయట పెట్టుబడులు పెట్టట్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్స్ కూడా అమెరికా వైపు చూస్తున్నారు. ఎక్కడెక్కడ డబ్బులు తీసుకెళ్లి అమెరికాలో పెట్టుబడులు పెడదామని చూస్తున్నారు. ట్రంప్ చేసిన ప్రామిస్లు అలాంటివి. మరి ముఖ్యంగా కార్పొరేట్ ట్యాక్స్ కట్ కానీ, లేకపోతే అమెరికన్ ఎకానమీని రివైవ్ చేస్తానని చెప్పడం, లోకల్ జాబ్ లోకల్స్ కి అని చెప్పడం. మొన్నటి వరకు కూడా అంటే బంగారం రేట్లు బాగా పెరుగుతూ వచ్చింది. దానికి ప్రధానమైన కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ కాస్త వీక్ అవటం. ముఖ్యంగా అమెరికాకి బోల్డ్ అంత అప్పు, $35 ట్రిలియన్ అప్పు ఉండటం. అంతేకాదు అమెరికాలో లే ఆఫ్స్ ఇవన్నీ చూసి ఇన్వెస్టర్స్ అందరికీ డౌట్ వచ్చింది. అమెరికాలో పెట్టుబడి పెట్టడం సేఫా కాదని చెప్పి చాలా మంది ఇతర మార్కెట్స్ లో గోల్డ్ మీద ఇలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. ఇప్పుడు ట్రంప్ గెలవంగానే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఒక హోప్ వచ్చింది.